వచ్చేదాకా యంగ్ బ్యూటిఫుల్ మదర్ దుబాల మరియే ఇరికే అని చెప్పేసి అలా చంపగిల్లి వెళ్తే 10 మంది ఉన్నారు, మనల్ని బొగ్గగిల్లి మనల్ని ఒక హీరోయిన్తో కంపేర్ చేస్తారు. ఇంతమందిలో నేనే హీరోయిన్. మధుబాల లాగా ఉన్నారు మీరు అనేసి అన్నారు చాలామంది, బట్ నాకైతే మీరు దివ్యభారతి లాగా ఉన్నారు అని లైక్ దివ్యభారతి, ఐ లుక్ లైక్ రాధా, ఐ లుక్ లైక్ మధుబాల. నేను ఎప్పుడు ఆయనతో ఒక మాట అంటూ ఉంటాను, నాకేమో నువ్వు, నీకేమో నేను. అందరు వచ్చి మీకు చెప్పాలబ్బా ప్రగతి ఎంత అందంగా ఉన్నావు ప్రగతి, ఎంత బాగున్నావు ప్రగతి, నీ స్మైల్ ఎంత బాగుంది ప్రగతి. నేను చచ్చాక కూడా అందమైన ప్రగతి చచ్చిందని ఏం క్యారెక్టర్ అండి, హీరోయిన్ అమ్మా. ఓకే రైట్. బయటకు వచ్చి సో హ్యాపీ అండి. 24-25 ఏళ్ళకి అనుకుంటా ఆ ఏజ్లో మీరు తల్లి పాత్ర పోషించారండి. అంటే ఆయన ఒకసారి చెప్పాడు, నాకు 10 సార్లు ఎక్కువ అవుతుంది. ఒక సినిమాలో మిమ్మల్ని మదర్గా కాస్ట్ చేయారని మీరు అంతా ఒప్పుకున్నారు, అంతా అయిపోయింది. తీరా కరెక్ట్గా సెట్స్కి ఇట్లా వెళ్ళేసరికి మీరు ఒక రకమైన షాక్కి గురయ్యి కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే స్థితికి వెళ్ళిపోయారంట. ఇదేంటి నేను ఇతనికి ఆ మదర్గా ప్లే చేస్తుంది, నిజమేనా? ఇంకా రాలేదేమో హీరో అన్న ఫీలింగ్లో ఉన్నాను. దే సెడ్ ఐ వాజ్ హీరోస్ మదర్. ఇంకా హీరో రాలేదేమో అన్న ఫీలింగ్లో ఐ ఆస్క్డ్ హీరో ఎవరు, నేనే అమ్మా. ఒకలాగా పక్కకి వెళ్ళిపోయాం, కడుపు నిండా నీళ్ళు వచ్చేసాయి. ఒకనొక సందర్భంలో ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్, ఒక సీనియర్ కామెడీ యాక్టర్ అనుకుంటా, దిస్ హ్యాపెండ్ ఒక 11:30-12 ఆ టైంలో జరిగింది. సినిమా లేడీస్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి జస్ట్ కమ్ లైక్ దట్. నో, దే హ్యావ్ టు గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్. దే డోంట్ అండర్స్టాండ్. అయితే సినిమాలు మానేయటం అన్నది ఉన్న పలంగా ఒకే రోజు వన్ ఫైన్ డే అయిపోయిందా, లేకపోతే వాజ్ ఇట్ ట్రాన్సిషన్? నాకేంటంటే ఐ డిడ్ అ మూవీ విత్ వన్ యాక్టర్. హీ వాజ్ వన్ ఆఫ్ ద తమిళ్ హీరో అనమాట. అండ్ హీ వాజ్ వన్ ఆఫ్ ద ఒక వెరీ చీప్ కైండ్ ఆఫ్ పర్సన్. ఏదేదో ఇంకా ఒకలాగా వల్గర్గా హీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ హీ సెడ్ మాధురి దీక్షిత్ వేసుకోలేదా, శ్రీదేవి వేసుకోలేదా, వాళ్ళు వేసుకోలేదా, వీళ్ళు వేసుకోలేదా. అండ్ హీ స్టార్టెడ్ కొంచెం వెరీ అబ్యూసివ్. ఐ వెంట్ అవుట్ సైడ్, నాకు నేరుగా చెప్పు, అయినా ఇదే రజనీకాంత్ కమల్ హాసన్ అయితే వేసుకుంటాను, నీ ముఖానికి నేను వేసుకోను, ఎవరి దగ్గర చెప్పుకో, నేను వెళ్ళిపోతున్నాను షూటింగ్ నుంచి అని చెప్పేసి కారెక్కి ఇంటికి వెళ్ళి. సో ఎలాంటి సంబంధం అంటే ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా అసలు మీ మీద గ్లేర్ ఎట్లా వచ్చింది, అసలు మిమ్మల్ని ఎట్లా ఐడెంటిఫై చేశారు? పార్ట్ టైం జాబ్స్ చాలా చేశాను నేను. ఎస్టీడీ బూత్ బిల్లింగ్ చేశాను నేను. నైట్ 9-10 వరకు, ఈవినింగ్ ఒక 2-3 hours ఐ యూస్ టు డూ ఎస్టీడీ బిల్లింగ్. ఐవ్ డన్ వీకెండ్ పిజ్జా కార్నర్, పిజ్జా హట్ ఇది చేస్తున్నాను. ఐవ్ డన్ సర్వింగ్. సో నాన్న లేకపోవడం వల్ల ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హెల్ప్ మై మదర్ సమ్హౌ. మీకు అమ్మ అని పిలిపించుకోవడం ఇష్టమే, ఎవరు ఎంత మీకన్నా పెద్ద వయసు ఉన్నవాళ్ళు కూడా అమ్మ అని పిలిచినా మీకు ఓకే. ఆంటీ అంటే మాత్రం ఇష్టం ఉండదు. అయ్యో అది ఒకలాగా ఉంటుంది, అది ఎందుకు నాకు తెలీదు. అయితే మనం మీ టాటూ గురించి మాట్లాడుకోవాలి, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి. అయ్యో నెట్లో కూడా దాని గురించి ఒక డిస్కషన్ జరిగింది. ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ ఆఫ్టర్ మై టాటూ. వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, గూగుల్ సర్చ్లో ప్రగతి అని కొడితే వికీపీడియా వస్తుంది, ఆ తర్వాత ఇంకేం వస్తాయి? బ్యూటిఫుల్ యంగ్ ప్రగతి. ఈ అమాయకత్వాన్ని, ఈ ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ని అంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా మిమ్మల్ని Hello viewers, watch my exclusive interview on Dialogue with Prema in iDream and subscribe iDream.